వెల్కమ్ టు పీజే న్యూస్. నేను భరత్. అసలే అమెరికా, ఆపై ట్రంప్. నేను టెర్రరిస్టులకే టెర్రరిస్ట్ అని నోరు చేసుకున్న ట్రంప్కే అమెరికా ఓటు వేసిందంటే అందులో ఆంతర్యం ఏంటి? ట్రంప్లాగే ఆలోచించే వాళ్ళు అమెరికాలో ఎక్కువయ్యారని సమర్థించుకోవాలా? వద్దు వద్దు అంటూనే ట్రంప్కే ముద్దు పెట్టిన ఈ తతంగం దేనికి సంకేతం? పేరుకు అమెరికా ప్రెసిడెంట్ అయినా తాను ఒక్క అమెరికాకే కాదు, మొత్తం విశ్వానికే పెద్దన్న పాత్ర. వైట్ హౌస్ కొత్త ఓనర్ కూడా రేపటి ప్రపంచానికి భవిష్యత్ రేఖలని గీసి పెడతాడా, లేక కోడిగీతలు గీస్తాడా? ముగిసిపోయిన హోరాహోరీలో హిల్లరీ హిట్ వికెట్ కాక తప్పలేదు. ఓపెన్ డిబేట్లో ట్రంప్ను కడిగి పారేసిన హిల్లరీ ఇప్పుడు చెల్లని నోటుగా మిగిలిపోయింది. మొత్తం మహిళా సమాజాన్నే ట్రంప్ కించపరిచేవాడని తిట్టిన వాళ్లకు ఇక నుంచి ఆయన చేసే చేతలకే లొంగి పని చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అయితే రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే అమెరికా అధ్యక్ష పదవిపై కూర్చున్న ట్రంప్ని మెచ్చుకోకుండా ఉండలేం. గతంలో ట్రంప్ కేవలం ఒక వ్యాపారవేత్త. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ట్రంప్ చేతుల్లో నేడు ప్రపంచ భవిష్యత్ ఉన్నదనేది ఆశ్చర్యకరమైన విషయం. అమెరికా లాంటి దేశానికి ట్రంప్ లాంటి వాడు కరెక్టా కాదా అనేది ఇప్పుడే చెప్పలేం. అయినా అమెరికాలో ఎవరు గెలిస్తే మనకేంటన్న ప్రశ్న ఎప్పుడూ ఉండేదే. మొత్తం అమెరికా జనాభాలో ఎన్ఆర్ఐల శాతం 1.25 మాత్రమే. అయినా మన వాళ్లకు ఎప్పుడు డిమాండే. గత సంవత్సర లెక్కలు బయటికి తీస్తే చదువు కోసం అమెరికా వెళ్లిన వారి సంఖ్య 1,30,000. అందులో ఎక్కువ మంది మన తెలుగువారే. మొన్నటిదాకా గోల చేసిన ట్రంప్ ప్రస్తుతానికి మన వాళ్ళకి మాత్రం ఆశాదీపమే.